నెహెమ్యా పడగొట్టబడిన గోడలు కట్టాడు. దేంతో? కాల్చబడిన చెత్త అంతా. అసాధ్యం అది అంతా కూడా, అది జరిగే పని కాదు. ఆ దేశంలో ఒక రాజు వచ్చి ఆ రాజు దేశాన్ని పరిపాలన చేస్తూ దాన్ని పూనుకుంటే అది సాధ్యమవుతుంది. అవునా? అవునా? కానీ ఒక సామాన్యుడు వచ్చి ఏం చేశాడు? గోడలు కట్టి ఆ చెత్త అంతా ఎత్తి పడేశాడు. దేంతో సాధ్యమైంది? అది ప్రార్థనతో సాధ్యమైంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు పెట్టిన మొర్ర ప్రార్థన వారిని బయటికి తీసుకొచ్చింది. అదే మొర పెట్టకుండా ప్రార్థన చేయకుండా ఉంటే అక్కడే బాధలు పడేవాళ్ళు. వారికి ఉంది, వాగ్దానం ఉంది, ఆ దేశం ఇస్తానని. కానీ ఏం చేయాలి? దాన్ని దేనితో సంపాదించుకోవాలా? ప్రార్థనతో. నీకు దీవెన ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది, నీకు విడుదల ఉంది, నీకు క్షేమం ఉంది, నీకు స్వస్థత ఉంది, నీకు నెమ్మది ఉంది. నీ ఏ పరిస్థితులు నువ్వు కొట్టుకులాడుతున్నావో ఆ పరిస్థితి నుంచి నీకు విడుదల ఉంది. కానీ దేంతో సంపాదించుకోవాలా? విడుదల లేదని ఎవరు చెప్పారు? ఇంతే నీ జీవితం అని ఎవరు చెప్పారు? బైబిల్లో రాయబడిన మాట ఎవరు పలికారు నీ దగ్గరికి వచ్చి? ఏ దుష్టుడు పలికాడు నీ బ్రతికింతేనని? వాడిది వాస్తవమా? చెప్పండి. బైబిల్లో లేని మాట ఎవరు పలికినా తీసుకోకూడదు. నీకు కళ దర్శనమా? తీసుకోవద్దు. నీకు కళ దర్శనమా, జ్యోతి, నీ బ్రతికింతే అని చెప్పి చెబితే ఏం చేయొద్దు. బైబిల్ ఎక్కడన్నా రాసిందా నీ బ్రతికింతేనని? చూపించు అని అడుగు. అప్పుడు నేను నమ్ముతా నా బ్రతికింతేనని. బైబిల్లో ఎక్కడైనా నీ బ్రతికింతే అని చెప్పేసి ఎక్కడన్నా రాయబడిందా? ఎక్కడ రాయబడలేదో. దేవుడు మానవుడిని ఉద్దేశించి, ఒక పాపిని ఉద్దేశించి, శ్రమల్లో, శోధనలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారిని ఉద్దేశించి రాసినటువంటి మాటలు, పలికినటువంటి మాటలు చాలా విలువైనవి, చాలా శ్రేష్టమైనవి. భయంతో, ఆందోళనతో బ్రతుకుతున్న వారి కోసం దేవుడు పలికిన మాటలు, శ్రమల్లో, శోధనలో, దుఃఖములు ఉన్న వారి కోసం మాట్లాడిన మాటలు, చావు బ్రతుకుల్లో చచ్చిపోదాం అనుకున్న వారి కోసం పలికినటువంటి మాటలు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన బ్రతికించే మాటలు మాట్లాడాడే, బాగు చేసే మాటలు మాట్లాడాడే, ఆదరించే మాటలు మాట్లాడాడే, ఓదార్చే మాటలు మాట్లాడాడే, నేను ఉన్నాను అని చెప్పాడే, నేను నీ విడువనని చెప్పాడే, ఎడబాయినని చెప్పాడే, నేను దీవిస్తానని చెప్పాడే, నా కన్నీళ్లు తుడుస్తానని చెప్పాడే, భయమంతా కూడా తొలగిస్తానని చెప్పాడే. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమైందా? నీ గర్భఫలాన్ని, నీ భూఫలాన్ని, నీ చేతి పనులను, అర్థమైందా? నీ చేతి పనులన్నీ దీవిస్తాను, నీ గర్భఫలాన్ని దీవిస్తా, నీ భూఫలాన్ని దీవిస్తా, నీ కలిగిన సమస్తాన్ని కూడా ఏం చేస్తాను? నేను దీవిస్తా, ఆశీర్వదిస్తాను. ఇవే ఉన్నాయి బైబిల్లో మా కోసం రాయబడి, మా కోసం పలికిన మాటలు. యేసయ్య పలికిన మాటలు, దేవుడు పలికిన మాటలు. నీ బ్రతికింతే, నువ్వు ఇలాగ ఏడవలసిందే, నువ్వు ఇలాగ మట్టిలోకి పోవాల్సిందే అని చెప్పేసి బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కనుక ఆ రాయబడిన మాట నేనెందుకు తీసుకోవాలి? నీ జబ్బింతే. డాక్టర్ చెబుతాడు ఏమని? నీకు స్వస్థత రాదు అని. బైబిల్ ఏం చెబుతుంది? నేను స్వస్థపరచు యెహోవాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి నీకు రోగం తగ్గదని ఎవరు చెప్పేది? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినాలి. అవునా? దేవుడు నేను స్వస్థపరిచేహో అని అంటాడు. స్వస్థపరచగలిగే శక్తి ప్రభువుకు ఉందని చెప్పేసి బైబిల్లో రాయబడింది. రెండోదిగా ఆయన గాయాల్లో స్వస్థత ఉంది అని దేవుడు చెప్పాడు. కనుక ప్రతి సమస్యకు, ప్రతి శోధనకు విడుదల దేవుడు ప్రకటన చేశాడు. అవునా? దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు ప్రకటన చేశాడు. కనుక అవే మనం తీసుకోవాలి. వాటిని మనం పొందుకోవాలంటే తప్పనిసరిగా ఏం చేయాలా? ప్రార్థించాలి. మనం వాటిని పొందుకోవాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి? ఆయన మాట నమ్మి, విశ్వసించి ప్రార్థన చేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడు ఏం చూస్తామో ఆ దేవుని యొక్క కార్యాలని మనం చూడగలుగుతాం. ప్రార్థన లేకోకుండా ఏ కార్యం ప్రార్థన లేకుండా పరలోక రాజ్యాన్ని సంపాదించకుండా బాప్తీసం తీసుకుంటే అంటే కుదరదు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన దేవుని రాజ్యం దొరుకుతుంది అనుకుంటున్నారా? ప్రార్థన దేంతో సంపాదించుకోవాలి? దాన్ని కూడా వాక్యంతో, ప్రార్థనతో దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. బైబిల్లో చాలా మంది భక్తులు ఏం చేశారు? అసాధ్యమైన వాటిని సాధ్యపరుచుకున్నాడు. బొమ్మకు మొక్కపోతే అగ్ని గుండాలు పట్టేస్తున్నాడు. వాళ్ళు మొక్కారా? మొక్కలేదు. వారి విశ్వాసం, వారి ప్రార్థన చేసింది వారిని నిలబెట్టింది. అగ్ని గుండాన్ని కూడా చల్లబరిచింది. అగ్ని మండుతూనే ఉంది. అగ్నికి వారి హాని చేయకుండా బయటకు వచ్చారు. హాని చేయలేకపోయింది అగ్ని. దేవునికి మహిమ కలుగును గాక. వారి ప్రార్థన, వారి భక్తి ఏం చేసింది? వారిని కాపాడింది. ఈరోజు నీ ప్రార్థన, నీ భక్తి
నిన్ను కాపాడదా? నీ స్థితిగతులు మార్చదా? నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదం తీసుకురాదా? అర్థమవుతుందండి? అది నీ నోటే ఉంది, ప్రార్థన నీలోనే ఉంది. ఇందాక చెప్పాను, నా మీద ఆధారపడితే అప్పుడు నువ్వు బాధపడవచ్చు. నా కోసం చేసిద్దో చేయదో, నా కోసం చేసిద్దో చేయదో, దేవుడు ఏంటి ఆమెకి ఇచ్చాడు మరి మాకు ఇవ్వలేదని బాధపడవచ్చు. లేదు లేదు, ఈరోజు నీ నోటే పెట్టాడు. నీ నోట ఉన్న ప్రార్థనే నీకు దీవెన, ఆశీర్వాదం, నీకు విడుదల, క్షేమం, నీకున్న ప్రతి సమస్య పరిష్కారం నీ నోట ఉన్న ప్రార్థన ద్వారానే జరుగుతుంది. అందుకోసం ఏం కావాలా? ఎన్నో పరిస్థితులు మార్చింది దేవుడు. అవునా? సింహాలు గుహలో పడేశారు, తీసుకెళ్ళి దానియేలు. సింహాలు ఏమీ చేయలేకపోయాయండి. ఈరోజు ఒకవేళ అలాంటి సమస్య నీ జీవితంలో ఉందేమో, సింహాల గుహ వంటి సమస్య ఉందేమో, అగ్నిగుండ వంటి సమస్య ఉందేమో నీ జీవితంలో. దేంతో సాధించవచ్చు? ప్రార్థనతో, వాక్యముతో దాన్ని చేయించవచ్చు. దాటలేనిది, ఈదలేనిది ఏదైనా నీ జీవితంలో ఉందేమో, ప్రార్థనతో, విశ్వాసం దాన్ని దాటవచ్చు, ఈదొచ్చు. దేంతో? ప్రార్థనతో, విశ్వాసముతో, దేవుని వాక్యంతో. దేవునికి మహిమ కలుగునుగాక.